హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 75వ భాగం. కపింజలుని కథ. గంధర్వ రాజపుత్రి విను. నువ్వు అలా శోక సముద్రంలో మునిగి ఉండగా గగనవాణిని అనుసరించి నేను ఎగిరాను కదా. అతడు నాకు జవాబు చెప్పకుండానే ఆకాశ మార్గాన వెళ్ళి క్రమంగా చంద్రలోకం చేరి అక్కడ మహోత్సవం అనే పేరుగల సభలో ఉన్న మంచం మీద పుండరీకుని శరీరాన్ని పడేసి, కపింజల, నేను ఎవరో తెలుసా? చంద్రుడిని. నేను లోకోపకారం నిమిత్తము ఉదయించి ప్రకాశిస్తున్న వాడిని. అయితే నీ ప్రియమిత్రుడు పుండరీకుడు కామాపరాధం వల్ల దేహాన్ని వదులుతూ నన్ను చూసి, హంతక, నీ వలనే కదా నేను ప్రియ సంగమ సుఖం అనుభవించకుండానే ప్రాణాలు వదులుతున్నాను. కనుక నువ్వు కూడా ఇలాగే కర్మభూమి అయిన భారతదేశంలో జన్మించు. జన్మ జన్మలకు అనురాగం కలిగి ఉంటూ ప్రియా సమాగమ సుఖం అనుభవించక తీవ్రమైన విరహ వేదనను అనుభవించి మరణిస్తూ ఉండు అని శపించాడు. అప్పుడు నేను, అయ్యో, అపరాధం ఏమీ లేకుండానే నన్ను ఇలా శపించావేం అని కోపంతో, నాలాంటి కష్టాలే నువ్వు అనుభవించదువుగాక అని తిరిగి శపించాను. కానీ అంతలోనే కోపం అణుచుకొని వివేకం తెచ్చుకుంటూ, మహాశ్వేత నా కిరణాల వల్ల పుట్టిన అప్సరసుల కులంలో పుట్టిన గౌరికి జన్మించింది కదా, అందువల్ల నాకు ఆమె ఆప్తురాలు. అట్టి మహాశ్వేత వరించిన ఈ మునికుమారుడు సైతము నాకు బంధువైతాడు. అది మరచి ఆవేశం కొద్దీ నేను ఆగ్రహించానే, నిష్కారణంగానే శపించానే. కానీ జన్మజన్మలకు అన్న పదాన్ని సవరిద్దాం. 2 జన్మలు చాలు. నాతో కూడా ఇతడు మానుషలోకంలో 2 జన్మలు ఎత్తుతాడు అని తలచుకుని ఇలా అన్నాను. పూర్వం అతని శరీరం గ్రహించి అశరీరవాణి చేత మహాశ్వేతను ఊరడించి ఇక్కడికొచ్చాను. ఇది పుండరీకుని శరీరం. శాపాంతం వరకు ఇక్కడే ఉంటుంది. నువ్వు పోయి శ్వేతకేతుడికి ఈ వృత్తాంతమంతా చెప్పు. ఆ మహానుభావుడు ఏదైనా ప్రతిక్రియ చేయగలుగుతాడు అని చెప్పి నన్ను వదిలాడు. అప్పుడు నేను ఆతృతలోనూ మిత్రశోకంతోనూ ఆకాశ మార్గాన పరుగులెత్తుతూ చూడకనే ఒక వైమానికుణ్ణి దాటాను. అందుకతడు కోపించి నన్ను చురచురా చూస్తూ, దురాత్మ, మిథ్యా తపోబల గర్వితుడా, ఇరుకుగా లేక ఎంతో విశాలమై ఉన్న ఆకాశంలో కూడా నన్ను గుర్రంలా దాటావు. నీకు ఇలా నా పైనుంచి దాటి వెళ్ళటం కంటే చోటే దొరకలేదా? నీకు అలా దాటి వెళ్తూ ఉండటం సరదాగా ఉంది కాబోలు. కానీ నువ్వు గుర్రానివై భూలోకంలో జన్మించదువుగాక అని శపించాడు. నేను కన్నీళ్లు ఉబికిరాగా ఆయనకు నమస్కరించి, దేవా, నేను మిత్రశోకంతో వేరే దిక్కు దారి చూసుకోకనే పరుగులిడుతూ ఉన్న సమయాన పొరపాటు వల్ల నిన్ను దాటాను. అంతేగాని తిరస్కారంతో మాత్రం కాదు. దయతలిచి శాపాన్ని ఉపసంహరించండి అంటూ వేడుకున్నాను. అతడు, ఆర్య, నా శాపం మరణించలేనిది. నువ్వు గుర్రం జన్మ ఎత్తక తప్పదు. అయితే నువ్వు గుర్రంగా ఎవరిని మోస్తావో అతని మరణంతో నువ్వు స్నానం చేస్తే చాలు, విముక్తుడివి కాగలవు. ఇదొక్కటే నేను నీకు చేయగలిగిన ఉపకారము అన్నాడు. దేవా, అలా అయితే నా మనవి వినండి. శాప కారణంగానే నా మిత్రుడు ఇప్పుడు చంద్రుడితో కూడా భూమి మీద పుట్టవలసి ఉంది. కనుక తాము దివ్య దృష్టితో చూసి అశ్వజన్మలో కూడా అతనితో కలిసి కాలం గడిపేటట్లుగా చూడండి. ఇదే నా కోరిక అన్నాను. అతడు కొంచెం ఆలోచించి, భూలోకంలోని ఉజ్జయిని నగరంలో సంతానం కోసం తపస్సు చేస్తున్న చంద్రాపీడుడనే పుత్రుడుగా చంద్రుడు జన్మిస్తాడు. నీ మిత్రుడు పుండరీకుడు కూడా తారాపీడుని మంత్రి అయిన సుఖనాసుడికి పుత్రుడిగా జన్మిస్తాడు. కనుక నువ్వు ఆ రాజపుత్రునికి అశ్వంగా అవతరించు. అతడు నిన్నే వాహనంగా చేసుకునేలా అనుగ్రహిస్తున్నాను. నీ మీద ప్రేమ కొద్దీ ఇంతగా ఆలోచించాను, ఇక పొమ్ము అనగానే నేను కిందకి చూసి సముద్రంలో పడి గుర్రంగా జన్మించాను. ఆ జన్మలో కూడా నాకు జాతి స్మృతి ఉంది. పూర్వ జన్మజ్ఞానం నశించలేదు. కనుకనే అశ్వముఖ మిథునం కనబడటంతోనే వెంటబడి ఈ భూమికి తీసుకొచ్చాను. చంద్రాపీడుడు చంద్రుని అవతారం. గత జన్మలోని అనురాగం వల్ల నిన్ను అభిలషించాడు.
నీ శాపాగ్నికి దగ్ధుడైన వైశంపాయనుడే ఆ పుండరీకుడు అని పూర్వజన్మ గాథలు తవ్వి ముగించాడు. కపింజల ముఖ నిర్గతమైన ఈ వృత్తాంతమంతా విన్న మహాశ్వేతతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అతడు చెప్పిందంతా విన్న మహాశ్వేత, హా దేవా, హా పుండరీకుడా, నువ్వు మరో లోకం పోయినా నిన్నే స్మరించుకుంటూ ఉన్నాను నేను. ఈ రాక్షసితో నీకేం ప్రయోజనం ఉంది? నేను వినాశనం కోసమే జన్మించాను కాబోలు. నేను లేకపోతే ఈ ఆపదే రాకపోను. ఇప్పుడు నేనేం చేసేది? ఎవరితో చెప్పుకునేది? ఈ ఆపదే రాకపోను. ఇప్పుడు నేనేం చేసేది? ఎవరితో చెప్పుకునేది? నన్ను రక్షించేవారెవరు? అని ఎన్నో విధాలా విలపిస్తూ తల బాదుకొని దుఃఖిస్తూ నేల మీద పడిపోవటం చూసి కపింజలుడు, గంధర్వరాజపుత్రి, నువ్విలా నిన్ను నువ్వే నిందించుకుంటావేం? నీలో తప్పే ఉంది. ఇంకా దుఃఖించవలసిన అవసరం ఏముంది? మీ ఇద్దరూ శాపాంతంలో భర్తలను కలుసుకుంటారు. అశరీరవాణి మీరు విన్నారు కదా. అంతవరకు తపస్సును ఆచరించండి. అందువలన అన్ని కార్యాలు చక్కబడతాయి. చింతించకండి అని ఓదార్చాడు. ఆ మాటలకి వారు కొంత దూరం ఊరడిల్లారు. కాదంబరి కపింజలుడిని ఇలా అడిగింది, మహాత్మా, పత్రలేక నిన్ను తీసుకొని గదా సరస్సులోకి దూకింది. ఆమె ఏమైనట్లు మరి అని అడిగింది. దేవి, నీటిలో పడ్డాక ఏం జరిగిందన్నది నాకు తెలీదు. నేనిప్పుడు త్రికాలవేది అయిన శ్వేతకేతుని వద్దకు వెళ్ళి చంద్రాపీడుని ఆత్మ ఎక్కడుందో, పుండరీకుని మలిజన్మ అయిన వైశంపాయనుడేమయ్యాడో, పత్రలేక ఎక్కడికి పోయిందో అడిగి తెలుసుకొని వస్తాను అంటూనే ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. అతడరా వెళ్ళాక కాదంబరి మహాశ్వేతను చూస్తూ, ప్రియసఖి, మన ఇద్దరికీ సమానంగా శోకం కలుగజేసిన భగవంతుడు నన్ను ఇప్పుడు ఇంకా బతికి ఉండేలా చేశాడు. నువ్వు నా ప్రియసఖివి, నెచ్చెలివి. నువ్వు ఇప్పుడు నాకు ఉపదేశించదగి ఉన్నావు. నేనిప్పుడేం చేయాలి? నువ్వు ఆలోచించి కర్తవ్యం ఉపదేశించు అన్నది. ఈ విషయంలో చెప్పడానికి వినటానికి ఏముంది సఖి? కపింజలుడు పుండరీకుని వృత్తాంతం స్పష్టం చేశాడు కదా. నువ్వు మాత్రం ఏం చేస్తావు? చంద్రాపీడుని శరీరాన్ని నీ తొడపైన ఉంచుకొని విడవక, వినాశనం చెందనివ్వక అర్చిస్తూ ఉండు. కర్ర చేతనో రాళ్ల చేతనో నిర్మించబడిన ప్రతిమలను, అదృశ్య దేవతలను సేవించడం కంటే ప్రత్యక్ష దైవమైన ఈ చంద్రాపీడుని దేహాన్ని అర్చించడం మేలు. కనుక అలా చెయ్యి. ఎప్పటికైనా ఏ దేవుడికైనా అనుగ్రహం కలగకపోతుందా అన్నది ఆ మహాశ్వేత. కాదంబరి లేచి తరళిక మదనలేఖల సహాయంతో చంద్రాపీడుని దేహాన్ని సాయంగా పట్టి మెల్లగా ఒక శిలాఫలకం మీదకి చేర్చి అక్కడ ఎండ, వాన, చలి తదితర దోషాలు సోకకుండా జాగ్రత్త పరిచింది. శృంగారోచితమైన వేషాన్ని విసర్జించింది. పరిశుద్ధమైనట్టి ఒక తెల్లని వస్త్రాన్ని ధరించింది. మాటిమాటికి దుఃఖితురాలైతూనే మన్మథ సేవ నిమిత్తం తెచ్చిన పూలు, గంధం, అంగరాగం మొదలైన అర్చనా ద్రవ్యాలతోనే చంద్రాపీడుని ఆరాధిస్తూ నియమాలు పాటిస్తున్నది. మూర్తీభవించిన శోక దేవతాకృతి అయి మరణం కంటే క్లిష్టతరమైన వేదనావస్థ అనుభవిస్తున్నది. ఆహారమైన ముట్టక అతని పాదాలు తన తొడపైన ఉంచుకొని ఎట్లెట్లో ఒక పగలు రేయి గడిపింది. మర్నాడు ఉదయము చంద్రాపీడుని శరీరము నూతన తేజంతో వెలుగొందుతూ ఉండటం గమనించింది కాదంబరి. అది చూసి ఆశ్చర్యపోతూ మదనలేఖతో, ఇతడి దేహం ఎంత వింతగా కాంతిని ప్రసరిస్తున్నదో చూశావా? ప్రేమ వల్లనే నాకు అలా అనిపిస్తుందా? నీకు అటువంటి కాంతి కనిపిస్తుందా? ముఖప్రీతి మాట్లాడక నిజంగా చెప్పు అని అడిగింది. ఇందులో ముఖప్రీతి మాట్లాడవలసిన పనేముంది? పరీక్షించి చెప్పాల్సిన స్థితి ఏమీ లేదు. నిజంగానే ఉన్నదున్నట్లుగానే చెబుతున్నాను. చైతన్యం ఒక్కటే తక్కువ, కానీ యథాతథంగా ఉన్నాడు. దీనివల్ల కపింజలుడు చెప్పిన మాట యథార్థమని స్పష్టమవుతోంది. లేకపోతే మృతి చెందినవాడు, అందున మానవుడన్నవాడు ఇలా ఉండటం ఎప్పుడన్నా చూశామా? ఇది శాపదోషమే తప్ప వేరేమీ కాదు అని ఊరడించింది మదనలేఖ. కాదంబరి ప్రతిరోజు 3 పూటలా ఆ చంద్రాపీడుడి శరీరాన్ని
దేవతా విగ్రహం అర్చిస్తూ ఉన్నట్లుగా పూజ చేస్తూ శాపం తీరే కాలం కోసం ఎదురు చూడసాగింది. కొన్ని రోజులకు చారుల వల్ల ఆ వృత్తాంతమంతా తారాపీడునికి చేరింది. విషయం విన్న వెంటనే అతడు ఎంతో ఆరాటపడుతూ మనోరమ సుఖనాసులు వెంటరాగా తన భార్య విలాసవతితో కలిసి తగిన పరివారంతో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే తన పుత్రుని అవస్థ చూసి ఎంతో విచారించి శాప వృత్తాంతం తెలిసినవాడు గనక ఎట్టకేలకు సుఖనాసుడిచే బోధింపబడి వైరాగ్యం వహించాడు. రాజ్యభారాన్ని మంత్రుల మీద ఉంచి భార్యతో సహా ఆ ప్రాంతంలోనే ఉన్న అడవిలో మునిలాగా కాలక్షేపం చేయసాగాడు అని చెప్పి జాబాలి మహర్షి ఫక్కున నవ్వాడు. హరీతుడు మొదలైన వారిని చూస్తూ, మునులారా, ఆ కథారసం ఎంత వింతగా ఉందో విన్నారా? చెప్పవలసినవన్నీ పక్కన పెట్టి చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నాను అని క్షణం ఆగి మళ్ళా ఇట్లా చెప్పసాగాడు. ఆ పుండరీకుడు కామంతో నిండిన మనసుతో తాను చేసిన అవినయ కృత్య దోషం వల్ల దివ్యలోకంలో ఉండగల అవకాశాన్ని కోల్పోయి భూమి మీద సుఖనాసుడికి పుత్రుడై వైశంపాయనుడిగా జన్మించాడు. అతడే మరో శాపం తగిలి మహాశ్వేత చేత శపించబడినందువలన ఇలా చిలుకగా జన్మించాడు అని చెప్పేసరికి నాకు నిద్ర నుంచి మెలకువ కలిగినట్లుగా పూర్వస్మృతి కలిగి గత జన్మ విద్యలన్నీ స్ఫురించాయి. కనుకనే చిలుకగా ఉన్నప్పటికీ మనుషుల్లాగా స్పష్టంగా మాట్లాడటము, విద్యలు ఉపదేశించగల కౌశల్యము, వస్తుగుణ దోష జ్ఞానము, వివేచన అన్నీ లభించాయి. ఇన్ని మాటలెందుకు? దేహం ఒక్కటి తప్ప మిగతా చర్యలన్నీ మనుషుల్లాగానే చేయగల సామర్థ్యం కలిగింది. అలాంటి జ్ఞానం ఉండి కూడా నా వృత్తాంతం వినటం వలన కలిగిన సిగ్గుచేత కొంతసేపు ఊరుకొని తలదించుకొని జాబాలి మహర్షితో ఇలా అన్నాడు. ఋషీశ్వర, నీ అనుగ్రహం వల్ల నాకు పూర్వజన్మ గాథ యావత్తూ స్మరణకు వచ్చింది. ఆప్తులను స్మరించుకున్నాను. నా మరణోదంతము విన్నంత మాత్రాన హృదయం బ్రద్దలై చైతన్యహీనుడైన చంద్రాపీడుడు తదుపరి జన్మలో ఏ దేహం దాల్చాడు? దయచేసి చెప్పండి. అతన్ని కలుసుకోగలిగితే ఎక్కడైనా నాకు సంతోషమే. అప్పుడు ఆ మహర్షి కళ్ళెర్ర చేసి నన్ను చూసి, దురాత్మ, నీకింకా చిత్తచాంచల్యం వదిలినట్లు లేదే? దాని మూలంగానే కదా ఇటువంటి అవస్థ అనుభవిస్తున్నావు. నీకు ఇంకా రెక్కలైనా పూర్తిగా రాలేదే, అంత తొందరపడతావే? ఎగరటానికి సామర్థ్యం వచ్చినప్పుడు అడిగితే చెప్పగలంలే అన్నాడు. అప్పుడు హరీతకుడు, తాత, ఇతడు మునిజాతిలో జన్మించిన జీవితాన్ని వదిలేంతగా మదన వేదన ఎలా పొందాడు? దివ్యలోకులకు ఆయువు అధికం కదా. అట్లాంటిది ఈ దివ్యలోక సంభూతునికి అల్పాయువు కలగటం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది అని తన సందేహాన్ని వెలుబుచ్చాడు. అదా, ఇతడు కామరాగ ప్రవర్ధనం, మోహమయం, అల్పమైన సారం ఉండే స్త్రీ వీర్యం వల్ల పుట్టడంతో ఇలా అయ్యాడు. ఆ విధమైన అల్పసార స్త్రీ శోణితం వల్ల పుట్టింది ఏదైనా గర్భంలో చనిపోవటమో, మృతరూపంలో ప్రసవం కావటమో, లేక పుట్టినప్పటికీ ఎక్కువ ఆయువు ఉండకపోవటమో సంభవిస్తుందని ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఆ దోషం వలనే ఇతడు కామపీడితుడై మదనజ్వరం వల్ల వేగంగా మృతి చెందాడు. అయితేనేం, శాపం తీరగానే దీర్ఘాయుష్మంతుడైతాడు అన్నాడు జాబాలి. అప్పుడు నేను, మహాత్మా, నేను పాపాత్ముడునై ఇలా జన్మించాను. నీ అనుగ్రహం వలన నాకు పూర్వజన్మ జ్ఞానము, పలికే శక్తి లభించాయి. ఏ దుష్కృతం వల్ల నాకు ఈ రూపం వచ్చినా, ఏ పుణ్యం వల్ల నాకు ఈ రూపం పోతుంది? ఆయువు ఎలా వర్ధిల్లుతుంది? నేనేం చెయ్యాలో దయ ఉంచి చెప్పండి అని ప్రార్థించాను. జాబాలి ముని నలుదిశలా చూస్తూ, అయ్యయ్యో, ఈ కథ మూలంగా తెల్లవారిపోయింది, అనుష్ఠాన వేళ దాటిపోయేలా ఉంది అంటూ నా ప్రశ్నకు బదులు ఇవ్వకుండానే గోష్ఠి చాలించి లేవటంతో అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. హరీతకుడు నన్ను మెల్లగా చేతి మీదకి ఎక్కించుకొని పర్ణశాలలో ఒక గట్టు మీద ఉంచి వారు స్నానం చేయడానికి వెళ్ళారు. అప్పుడు నేను మనసులో, అయ్యో,
ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ లభించదు. అందులోనూ సకల జాతుల్లోకెల్లా విశిష్టమైనట్టి బ్రాహ్మణ జన్మ ఇంకా దుర్లభం. అందులోనూ ఇంకా శ్రేష్టమైన మునిత్వం మరీ దుర్లభం. దివ్యలోక నివాసం అంతకంటే అతి గొప్పది. అంతటి మహోన్నత దివ్యపదంలో ఉండవలసిన నేను స్వదోష మూలంగా పక్షి జాతిలో పుట్టాను. అయ్యో, ఎంతటి దుర్దశ నాది! ఛీ, ఇక నాకు ఈ జీవితంతో పనేమిటి? ఎట్లాగైనా ఈ శరీరాన్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్నాను. ఇంతలో హరీతకుడొచ్చి, అన్నా వైశంపాయన, నీ పుణ్యం మంచిది. నీ తండ్రి వద్ద నుంచి కపింజలుడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడే అని చెప్పడంతో నాకు అమిత సంతోషం కలిగింది. కానీ రెక్కలైనా రాని నేను అతన్ని తక్షణమే ఎలా దర్శించుకోగలను? అందువలన అతనిప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాను. మా తండ్రి గారితో సంభాషిస్తున్నాడు అన్నాడు మునికుమారుడు. ఆర్య, అతన్ని చూడాలని నా హృదయం చాలా తప్పించిపోతుంది. నన్ను త్వరగా అతడి దగ్గరికి తీసుకువెళ్ళు అని నేను ప్రార్థిస్తూ ఉండగానే కపింజలుడు ఆకాశ మార్గాన పూర్వపు రూపంతో నా దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి నేను కన్నీరు కారుస్తూ ఎదురేగడానికి ప్రయత్నించినా రెక్కలు రాని కారణంగా నా శరీరం కదల్లేదు. అప్పుడు, మిత్రమా కపింజల, నీ రాక చూసి ఎదురేగి స్వాగతించడానికి, ఆశ్లేషించుకోవడానికి, నీ చేయి అందుకొని సుఖాసనాసీనుని చేయటానికి, నీకు మార్గాయాసం తీర్చడానికి నాకు యోగం లేకపోయినే అని విచారిస్తూ ఉంటే కపింజలుడు నన్ను 2 చేతులతోనూ ఎత్తి తన హృదయానికి దగ్గరగా ఉంచుకొని దుఃఖించాడు. అతన్ని ఊరడిస్తూ, కపింజల, ఎన్నో కష్టాలు చుట్టుముట్టి ఉన్నా నేను శోకించాలి గాని నువ్వు దుఃఖించడం ఏమిటి? సామాన్యుడి వల్లే విలిపించక ప్రశాంతంగా కూర్చొని చెప్పు. మా తండ్రి క్షేమంగానే ఉన్నాడా? నన్ను ఎప్పుడైనా తలుచుకుంటాడా? ఈ వృత్తాంతం విని ఏమన్నాడు? కోపగించాడా అని అడిగిన నన్ను తన తొడ మీద ఉంచుకొని హరీతకుడు ఇచ్చిన నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. మిత్రమా, మీ తండ్రి కుశలమే. మన వృత్తాంతమంతా దివ్య దృష్టితో చూసి ప్రతిక్రియ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతలో నేను గుర్రపు రూపు విడిచి ఆయన వద్దకు వెళ్ళాను. దూరాన్నించే నన్ను చూసి ఆయన కన్నీరు పెట్టుకొని భయపడుతూ ఉన్న నన్ను చేరబిలిచి ఆదరిస్తూ, వత్స కపింజల, విచారించకు. ఈ తప్పు నాది కాని మీది కాదు. పుండరీకుడు పుట్టినప్పుడే వాడికి ఇటువంటి దోషం ఉందని తెలిసి కూడా ఆయుష్కారమైన ప్రతిక్రియ నిర్వహించగలిగితే బాగుండేది. కానీ అట్లా చేశాను కాను. ఇప్పుడు ఆ పనిని నిర్వహించాను. కొద్ది రోజులలో ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతవరకు నువ్వు నా దగ్గర ఉండు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నేను, తాత, నీకు నా మీద దయ ఉంటే నా ప్రియమిత్రుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి పోవటానికి నాకు అనుమతినివ్వు. వాణ్ణి చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అని అడిగాను. ఆయన దివ్య దృష్టితో చూసి, వాడిప్పుడు చిలుకగా పుట్టి ఉన్నాడు. నువ్వు వెళ్ళినా వాణ్ణి తెలుసుకోలేవు. వాడు నిన్ను తెలుసుకోలేడు. కొన్నాళ్ళు పోని అన్నాడు. అందువల్ల నేను అక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాను. ఈరోజు ఉదయం నన్ను పిలిచి ఆయనే స్వయంగా, వత్స కపింజల, నీ మిత్రుడు ఇప్పుడు మహానుభావుడైన జాబాలి ఆశ్రమంలో ఉన్నాడు. వారి అనుగ్రహం వలన వాడికిప్పుడు పూర్వజన్మ స్మృతి కూడా కలిగింది. కనుక నువ్విప్పుడు వాడిని చూడటానికి వెళ్ళు. కర్మ పరిపక్వం అయ్యేదాకా ఆ మహాత్ముడి ఆశ్రమం వదలొద్దని నా మాటగా చెప్పు అని ఉపదేశించాడు. ఇంకా కపింజలుడు, ఇక నీ తల్లి లక్ష్మి నీ దుఃఖం విని పరితపిస్తూ నీ విముక్తి కోసము ఆ మునికి పరిచర్య చేస్తుంది. ఆమె కూడా నీకు ఇదే చెప్పమన్నది అంటూ ఎంతో విచారించాడు కూడా. అప్పుడు నేను అతన్ని చూస్తూ, మిత్రమా, ఎందుకు విచారిస్తావు? నేను మందభాగ్యుణ్ణి. నా మూలంగా నువ్వు గుర్రమై పుట్టి అనేక కష్టాలు అనుభవించావు. ఇనుప కళ్ళము తగులుతూ నోటి నుంచి రక్తం కారుతుంటే ఆ బాధ ఎలా భరించావో కదా. సుకుమారుడివైన నువ్వు శరీరమే వాల్చక ఎప్పుడూ నిలబడి ఎలా ఉండేవాడివో. తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది అంటూ కొన్ని క్షణాల పాటున దుఃఖం మరిచిపోయి అతన్ని చూడగలిగినందుకు ఆనందించాను. అంతలో మధ్యాహ్న సమయమైంది.
హరితకుడు కపింజలుడు నాకు ఆహారం అందించి తాము కూడా భోజనం ముగించారు. మిత్రమా, నీకీ వార్త చెప్పి మీ తండ్రి నన్ను అక్కడికి వెంటనే రమ్మని ఆజ్ఞాపించాడు. నేనిక వెళ్తాను. కర్మ పరిపాకం అయ్యే వరకు నువ్వీ మహర్షి పాదాలని వదలకూడదు సుమి అన్నాడు అతను. నేను విచార హృదయుడినై, కపింజల, అంతా తెలిసినవాడవు. ఇటువంటి అవస్థలో ఉన్న నేను తల్లిదండ్రులకేమని సందేశాన్ని పంపేది? కన్నీరు కార్చాను. అతడు కూడా నన్ను వదల్లేక అక్కడ్నుంచి నన్ను కదలనివ్వవద్దని హరితకుడికి పదే పదే చెప్పి అప్పగించి నన్ను మళ్ళీ ఇంకోసారి హృదయానికి హత్తుకొని మునుకుమారులంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా కపింజలుడు ఆకాశంలోకెగిరి అంతర్ధానమయ్యాడు. అతడలా వెళ్ళాక హరితకుడు నన్ను కంటి రెప్పలా కాపాడుకుంటూ ఊరడిస్తూ స్వయంగా నాకు ఆహారం పెడుతూ నాకే లోటు రాకుండా చూసుకోసాగాడు. కొన్ని రోజులకు నాకు రెక్కలు వచ్చాయి. కొంచెం ఎగరటానికి సామర్థ్యం రాగానే నా మిత్రుడైన చంద్రాపిడుడిని, మహాశ్వేతని చూడాలని మనసు తహతహలాడిపోసాగింది. నేనక్కడికి వెళ్ళి వారితో కలిసి నివసిస్తే బాగుండుననిపించింది. ఒకరోజు పొద్దున్నే విహారానికి వెళ్ళినట్లుగా బయలుదేరి ఉత్తర దిక్కుగా ఎగిరిపోయాను. అప్పటికి కొద్ది రోజుల క్రిందటే ఎగరటం నేర్చుకున్నాను. అందువల్ల కొద్ది దూరం ఎగిరేసరికి నాకు అలసట వచ్చేసింది. దాహంతో నాలుక ఎండిపోయింది. ఎగశ్వాస వల్ల రెక్కలు ఆడించలేక కళ్ళు తిరగసాగాయి. ఎక్కడ పడిపోతానో అని భయపడుతూనే ఎలాగో దగ్గరలో ఉన్న సరస్సు ఒడ్డున గల నేరేడు చెట్టు మీదకు అతి కష్టంగా చేరుకున్నాను. కొంతసేపటికి ఆయాసం తీరింది. మెల్లగా చెట్టు దిగి అక్కడ నీడలో కొద్దిసేపు సేద తీరాను. దగ్గరలోని చెరువులో నీరు తృప్తిగా తాగి ఫలాలు తిని ఆకలి తీర్చుకున్నాను. చెట్టు మొదటనే కూర్చొని నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను. మెలకువ వచ్చి చూసేసరికి దారాలతో బంధించబడి ఉన్నాను. నాకు ఎదురుగా మాసిన బట్టలతో క్రూరమైన రూపంలో ఎర్రని కళ్ళతో ఒక మనిషి ఉండటం చూశాను. వాణ్ణి చూడగానే నాకు జీవితం మీద నిరాశ కలిగింది. అయినా కొద్దిగా ధైర్యం తెచ్చుకుని, నువ్వెవరివి? నన్నెందుకిలా బంధించావు? మాంసం కోసమైతే నన్ను నిద్రలోనే చంపి ఉండవలసింది. నిరపరాధినైన నాతో నీకేం పని? ఏదో సరదా కోసం పట్టుకున్నానంటావా? ఆ వేడుక తీరింది కదా, ఇంక వదిలేయ్. నేను నా మిత్రులను చూడటానికి చాలా దూరం పోవాలి. నా హృదయము ఆలస్యాన్ని భరించలేదు. నీకు తెలియని ధర్మాలుంటాయా అని వినతి చేశాను. అప్పుడు వాడు, మహాత్మా, నేను జాతిరీత్యా చండాలుడిని, క్రూరకర్ముడిని. విలాసానికో మాంసానికో నిన్ను కట్టలేదు. ఇక్కడ దగ్గరలోనే మాలపల్లెలో నా అధికారి ఉన్నాడు. అతని కుమార్తె చిన్న వయసుది. జాబాలి మహర్షి ఆశ్రమంలో మాటలు నేర్చిన చిలక ఉందని ఆమెకెవరో చెప్పారు. అది విని ఆమె చాలా వేడుకపడుతూ నిన్ను పట్టుకొని తీసుకురావడానికి ఎంతో కాలం క్రితమే చాలామందిని నియమించింది. నా పుణ్యం కొద్దీ నువ్వు నాకు దొరికావు. నిన్ను ఆమె దగ్గరకు తీసుకుపోతాను. నీ బంధాలు విడిపించడానికి సమర్థురాలు ఆమె అన్నాడు. ఆ మాటలు నా శిరస్సున పిడుగులాగా పడ్డాయి. అయ్యో, నా కర్మ విపాకం ఇంత దారుణమైనదా? మహాలక్ష్మికి పుట్టి శ్వేతకేతుడు మహాముని చేత పెంచబడి దివ్యలోక ఆశ్రమాలలో నివసించిన నేను ప్రవేశింపదగిని మాలపల్లెకు వెళ్ళాలా? చండాలతో కలిసి ఉండాలా? వారు పెట్టే ఆహారం తినాలా? వారికి ఆట వస్తువుని కావాలా? ఓహోహో, ఈ దురాత్మునికి శాస్తి కావలసిందే. ఈ జన్మ కడు నింద్యమైనది. మొదట అసలు జన్మించకనే పోయి ఉంటే ఈ కష్టాలు లేకపోవును కదా. తల్లి లోకమాత, నన్ను ఈ నరకంలో పడకుండా కాపాడలేవా? తండ్రి, నన్ను ఈ ఆపద నుంచి బయటపడవేయలేవా? కపింజల, వేగంగా వచ్చి రక్షించకపోతే వచ్చే జన్మలోనైనా నన్ను కలుసుకోలేవు సుమా అంటూ విలపిస్తూనే మళ్ళీ అతన్ని ఇలా ప్రార్థించాను. చంద్రముఖ, నాకు జాతి స్మృతి ఉంది. నేను ఒక మునికుమారుణ్ణి. ఈ సంఘటన నుంచి నన్ను రక్షిస్తే నీకు పుణ్యం వస్తుంది. నన్ను పట్టుకున్నట్లు ఎవరూ చూడలేదు కనుక వదిలేసినా నీకొచ్చిన ప్రమాదమేమీ లేదు.
కనుక దయ ఉంచి నన్ను విడిచిపెట్టు అని పాదాలపై పడగా వాడు ఫక్కున నవ్వి, ఓరి మోహాంధుడా, శుభాశుభ కర్మలకు సాక్షులైన పంచభూతాలు నీ శరీరంలో లేవా? వాటిని మోసగించగలవా? అకార్యానికి నేను అంగీకరించను. మా స్వామి ఆజ్ఞ చేత నిన్ను పట్టుకున్నాను, వదలటానికి కుదరదు అంటూ నన్ను పట్టుకొని పక్కణం వైపు పోసాగాడు. కాశీ మజిలీ కథలు 75వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.